నమస్కారం. ముఖ్యంగా ఈ పట్నం బజారు ఎలా ఉండేది మీ అందరూ తెలుసు. చాలా కంజెస్టెడ్గా ఉండి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రోడ్డు మీద. మెయిన్ ఏంటంటే ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళి భక్తులకు కూడా అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు దసరా ఉత్సవాలు మనకు స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఈ ఇష్యూ డిస్కస్ చేసిన తర్వాత వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్ చేసి ముందుకొచ్చి షాపులన్నీ ఎక్స్టెండ్ చేసుకున్నారో వారు సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ రోడ్డు ఈరోజు వైండింగ్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ రోడ్డు మరి కొన్ని ప్యాచెస్ ఉన్నాయి. తర్వాత కొంత రోడ్డు పాడైపోయింది కాబట్టి కొత్తగా రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ రోడ్డును కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ఈరోజు దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా సరే నగరంలో కానీ లేకపోతే చిన్న గ్రామ పంచాయతీలైనా ఎవరైనా ఏదైనా చట్టవిరుద్ధంగా ఏదైనా ఉన్నా కూడా లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయించడం అంటే ఆషామాషి కాదు. వారు దానికి ముందుండి మరి వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసి నగరపాలక సంస్థ అధికారులకు ఆ వెసులుబాటు కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇబ్బంది లేని వాతావరణంలో ఎవరైనా చిన్న వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నా మనం చూస్తున్నట్టు వెళ్ళొచ్చు. కానీ బట్ ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా అట్లాగే ఇటీవల కురిసిన వర్షాలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉండిపోయి డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయో అట్లాంటి ప్రదేశాలన్నీ గుర్తించాము. రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా వారికి నచ్చజెప్పి ఆ ప్రజలకు కూడా నచ్చజెప్పి అక్కడ ఎంక్రోచెస్ నచ్చజెప్పి అవన్నీ కూడా రిమూవ్ చేయించే ప్రాసెస్ గుంటూరు నగరపాలక సంస్థ చేపడుతుంది. రెండో విషయం, ఇప్పుడు కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఒక ఖాళీ స్థలం రిజర్వ్ సైట్ కూడా కాదు, అది ఓపెన్గా ల్యాండ్ పక్కన ఉంది. అక్కడ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే పట్నం బజార్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు, కనీస సౌకర్యం మరుగుదొడ్లు లేకపోవడం, సులభ్ టాయిలెట్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరి కోసం ఈ ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టాం. తమ్ముడు నాన్న వెనకరా తలకాయలు పెట్టండి.